హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించిన ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది. చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, మనకి జోన్ చేంజ్ చేసుకోవడానికి కానీ, కొత్తగా అప్లై చేసుకోవడానికి కానీ, వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయినాయి కదా, ప్రిఫరెన్స్ మార్చుకోవడానికి కానీ, దీనికి రిలేటెడ్ ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఫుల్ క్లియర్ డీటెయిల్తో మొత్తం వీడియో అయితే క్లియర్గా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డీటెయిల్. ప్రస్తుతానికి ఇంకా ఇది మనకి సికింద్రాబాద్ జోన్ వెబ్సైట్లో అయితే రాలేదన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్, లేటెస్ట్ అప్డేట్లో ఇంకా రాలేదు. అండ్ ఇంకా చాలా వెబ్సైట్స్ అయితే ఆర్ఆర్బీ రిలేటెడ్ ఉంటాయి కదా, వాటిలో ఎందులోనూ రాలేదు ఇంకా మనకి న్యూస్ అయితే. బట్ ఆర్ఆర్బీ ముంబై జోన్కి సంబంధించిన దానిలో అయితే వచ్చింది. సో అఫీషియల్ అప్డేటే. ఇక్కడ టెక్నీషియన్ 2 ఉంది కదా, టెక్నీషియన్ పోస్ట్ ఉన్నాయి కదా, 02/2024 CEN పోస్టులు. సో దాని గురించి మనం క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి డేట్ చూడండి 27/9. ఈరోజు మనకి 3 అప్డేట్స్ అయితే వచ్చినాయి టెక్నీషియన్ రిలేటెడ్. ఇందులో ఏంటి అంటే క్లిక్ హియర్ టు వ్యూ కొరిజాండమ్ అండ్ అడెండమ్ నెంబర్ 2. ఓకేనా? ఈ రెండిట్ల గురించి ఇచ్చారు. ఈ పీడిఎఫ్ ఏంటంటే ఇంగ్లీష్లో, హిందీలో రెండిట్లో ఉంటుంది. ఇది తర్వాత ఇక్కడేమి ఇచ్చారు, క్లిక్ హియర్ టు వ్యూ ఇంపార్టెంట్ నోటీస్ ఫర్ సేమ్ అదే ఇచ్చి అటెన్షన్ టు క్యాండిడేట్స్ గ్రేడ్ 3 రిలేటెడ్, దానికి రిలేటెడ్ ఆ రెండు చూద్దాం. అండ్ దాంతోపాటు ఇక్కడ గైడ్ లైన్స్ డూస్ అండ్ డోంట్స్ ఫర్ ఫోటోగ్రాఫ్ అప్లోడింగ్కి రిలేటెడ్ ఇచ్చాడు. ఓకేనా? సో ఇవి మనకి టెక్నీషియన్ సంబంధించిన 3 అప్డేట్స్. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసి ఏంటి అన్నది ఫస్ట్ మనం ఇక్కడ క్లిక్ హియర్ టు కొరిజాండమ్ ఎన్హాన్స్మెంట్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. అదైతే మనకి ఇట్లా ఉంది. సో ఇక్కడ మనం వీళ్ళు ఏమి ఇచ్చారు అన్నది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ అంటే ఇక్కడ ఏంటో చూడండి, CEN ఇదంతా మీకు తెలుసు టెక్నీషియన్ రిలేటెడ్. అండ్ ఇది అఫీషియలా కాదని వరీ అవ్వద్దు, ఇది అఫీషియలే. ఓకే? సో అది వేకెన్సీ ఎన్హాన్స్మెంట్ గురించి అయితే చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇంతకుముందు ఇచ్చిన CENలో వేకెన్సీస్ ఇంత ఉండేవి, 17 కేటగిరీస్ ఉండేవి కదా ఓపెన్ లైన్కి. అందులో మనం కేటగిరీ 2 to 18 ఆల్ ఇండియా రైల్వేస్ అది ఇచ్చారు. విత్ ద ఎడిషనల్ డిమాండ్ ఏదైతే జోనల్ రైల్వేస్ నుంచి కానీ, ప్రొడక్షన్ యూనిట్స్ కానీ ఎడిషనల్ డిమాండ్ ఉందో 22 న్యూ కేటగిరీస్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారంట. సో ఇప్పుడు మొత్తం కలిపి వేకెన్సీస్ 14,298 అయితే అయినాయి అంటున్నారు. ఇది మనకి తెలిసిందే. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ సెకండ్ది పోస్ట్ పారామీటర్స్ అయితే ఇచ్చారంట. న్యూలీ యాడెడ్ 19 to 14కి సంబంధించి పోస్ట్ పారామీటర్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, PWBT సూటబిలిటీ అన్నీ ఇచ్చారంట. ఇందులోనే అవి అయితే చెక్ చేసుకోమంటున్నారు. అవి ఎక్కడ ఎనాక్సర్ A2లో అయితే ఇచ్చారంట. ఫర్ పోస్ట్ పారామీటర్స్ ఆఫ్ ఓల్డ్ పోస్ట్ కూడా ఎనాక్సర్ A అయితే చెక్ చేయమంటున్నారు పాత నోటిఫికేషన్లో. ఓకే? సో ఇది మనకి సెకండ్ది, అంటే కొత్తగా యాడ్ అయిన వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు తెలుస్తాయి. నెక్స్ట్ కమ్యూనిటీ వైజ్, కేటగిరీ వైజ్ కూడా డివిజన్ మనకి ఓల్డ్ న్యూ పోస్ట్కి సంబంధించి రివైజ్డ్ వేకెన్సీ టేబుల్ అయితే ఇచ్చారంట ఎనాక్సర్ B2లో. అది కూడా చూద్దాం. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మెడికల్ స్టాండర్డ్స్, PW ఇవి ఏంటంటే కొత్తగా అప్లై చేసే కేటగిరీస్కి పాత దానికి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి కదా, దానికోసమే ఆపర్చునిటీ విల్ బి గివెన్ టు ఫ్రెష్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారంట. సో ఇదే కదా మీరు చాలాసార్లు నుంచి నన్ను అడుగుతుంది. సో కొత్తగా అప్లై చేసుకోవడానికి రిలేటెడ్ అయితే ఇస్తున్నారు మీకు ఛాన్స్. నెక్స్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బీ గివెన్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్ దర్ ఆప్షన్ ఆఫ్ ఆర్ఆర్బీ విత్ ప్రిఫరెన్స్. మీ జోనల్ రైల్వే ప్రిఫరెన్స్ అంటే మీకు ఎక్కడ కావాలి అన్న దానికి సంబంధించి చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తారంట. యాజ్ వెల్ యాజ్ ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి కదా టెక్నీషియన్ గ్రేడ్ 3కి రిలేటెడ్, సో అవి కూడా మీరు చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తున్నారంట ఆపర్చునిటీ. సో మంచి విషయం. అంటే ఇప్పుడు వేకెన్సీస్ పెరిగాయి కదా అని మళ్ళీ మనం ప్రాబ్లం ఫీల్ అవ్వకుండా, మనం ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మళ్ళీ చేంజ్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. నెక్స్ట్ దీని లింక్ ఎప్పుడు ఉంటుందంట, లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జిస్టింగ్ న్యూలీ క్యాండిడేట్స్కి మనకి 2/10/2024 నుంచి 16/10/2024 వరకు ఉంటుంది. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 days అంట. ఓకేనా? సో డేట్స్ అయితే గుర్తున్నాయి కదా, మనకి గాంధీ జయంతి నుంచి ఓపెన్ అవుతుంది. 2 October నుంచి 16th వరకు, అక్టోబర్ వరకు ఉంది. ఓకేనా? అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు, ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ మెంబర్స్ ఎవరైనా. ఓకే? నెక్స్ట్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్. ఒకవేళ దీని తర్వాత మనకి 250 పే చేసి మీరు మోడిఫికేషన్కి వెళ్ళొచ్చు. సో ఏదైనా తప్పులు ఉంటే ముందే అయితే కరెక్ట్గా అప్లై చేయండి, అప్పుడు ఇది అవసరం ఉండదు. సో దాని డేట్స్ 17th నుంచి 21st వరకు అయితే ఇచ్చారు. 5 day పీరియడ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి. నెక్స్ట్ ఏమంటున్నారంటే మనకి సెపరేట్ నోటీస్ అయితే ఇస్తారు, ఇంకా డీటెయిల్డ్ ప్రొసీజర్స్ వాటి గురించి అని అయితే చెప్తున్నారు. అండ్ 9th పాయింట్ చూసుకుంటే
కొరిజాండమ్ అండ్ అడెండమ్ నెంబర్ 2 ఇంక్లూడ్స్ ఎనాక్సర్స్ అన్నవి సూపర్ సీడ్స్ ద కొరిజాండమ్ ఇంక్లూడ్ ఎనాక్సర్స్ డేటెడ్. అంటే కొరిజాండమ్ 1లో ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాన్ని ఇది సూపర్ సీడ్ చేస్తుంది, అంటే ఇది చెల్లుతుంది. ఓకేనా, ఇక నుంచి దీనిలోనూ సేమ్ డీటెయిల్స్ ఇచ్చుంటే, అంటే ఒకే దాని మీద మాట్లాడుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ కొరిజాండంలో అదే చెల్లుతుంది అని అయితే చెప్తున్నారు. ఇదే ఫైనల్ అని. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ మిగతావి మాత్రం ఆ నోటిఫికేషన్లో ఉన్నట్టు తీసుకోవచ్చు అంటున్నారు. అండ్ మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మెయిల్ చేయాలంటే దీనికి చేయొచ్చు. టైమింగ్స్ వచ్చేటప్పటికి 10 AM to 5 PMకి కాల్స్ కానీ అవి చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ డేట్ కూడా ఇస్తున్నారు, ఇది ఈ రోజే వచ్చింది. సో ఓకే, నెక్స్ట్ ఇది మీరు పాజ్ చేసి చదువుకోవచ్చు. అంటే మినిమం ఎడ్యుకేషన్, లేదా నేను PDF లింక్ కూడా ఇస్తాను, లేదా మన వెబ్సైట్లో కూడా కొంత టైం అయిన తర్వాత మన సికింద్రాబాద్ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తారు. సో అక్కడి నుంచి అయినా చూడొచ్చు. ఇక్కడ ఈ మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దేనికి ఏంటి, తర్వాత అది ఏ లెవెల్ మీకు 2A ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన సూటబిలిటీస్ అన్నీ ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి PWD క్యాండిడేట్స్కి సూటబిలిటీస్ అన్నీ ఇచ్చారు. దానికి తగ్గట్టు మీరు చెక్ అయితే చేసుకోండి. ఒకసారి పాజ్ చేసుకుని చూడొచ్చు, లేదా నోటిఫికేషన్లు అయినా చూడొచ్చు. నెక్స్ట్ సో ఇవే మొత్తం మనకి ఇంకా 40కి సంబంధించి. నెక్స్ట్ వేకెన్సీ వైజ్ డివిజన్ కూడా ఇచ్చారు, జోన్ వైజ్. సో మీకు గనక బెస్ట్ జోన్కి సంబంధించి ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత చేంజెస్ తర్వాత బెస్ట్ జోన్ ఏంటి, లేదా బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అని కనుక మీకు కావాలి అంటే కింద అయితే కామెంట్ చేయండి బెస్ట్ జోన్ టెక్నీషియన్ అని. ఒకవేళ మీకు ప్రిఫరెన్స్కి సంబంధించింది కావాలంటే బెస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్, పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ టెక్నీషియన్ అని అయితే కామెంట్ చేయండి. దాని మీద నేను వీడియోస్ అయితే చేస్తాను, ఎక్కువ మంది కనుక అడిగితే డీటెయిల్డ్గా. ఓకేనా, సో ఏ జోన్లో పెట్టుకుంటే మీకు ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏ జాబ్ చాలా బాగుంటుంది అది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి అన్నది నేనైతే వీడియోస్ చేస్తాను. బట్ మీరు కింద అయితే దానికి రిలేటెడ్ ఎక్కువ మందికి ఏది కావాలి, బెస్ట్ జోన్ కావాలా, బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ కావాలా అన్నది కామెంట్ అయితే చేయండి. ఓకేనా, నెక్స్ట్ అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇటువంటి అప్డేట్స్ రెగ్యులర్గా మనం చేస్తుంటాం కదా, మాకు మోటివేషన్ ఉంటుంది. ఎక్కువ వ్యూస్ కానీ మీరు మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తే వ్యూస్ ఉంటాయి కదా, మాకు కూడా మోటివేషన్ ఉంటుంది. సో దట్ మేము ఇటువంటి వీడియోస్ చాలా ఫాస్ట్గా తీసుకురావడానికి ఉంటుంది మీకు. ఓకేనా, సో ఇక్కడ వేకెన్సీ వైజ్ టేబుల్ అయితే ఉంది, దీని గురించి మనం బెస్ట్ జోన్లో మాట్లాడుకుందాం. కావాలనుకుంటే పాజ్ చేసి మీరు చూడొచ్చు. ఇందులో అయితే బ్రేకప్ అయితే ఇచ్చారు ఏ వేకెన్సీస్కి ఎన్ని ఏంటి అని. సో అది ఇది మనకి సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన వేకెన్సీ. ఒకసారి కావాలంటే డీటెయిల్స్ చూసుకోండి పాజ్ చేసి. ఇంకా ఉన్నాయి, ఇవి కూడా చూడండి. ఇది కూడా సికింద్రాబాద్ టోటల్ చూసుకోండి. సో ఇక్కడ మనకి ఓపెన్ లైన్ అండ్ వర్క్ షాప్స్ అన్నీ ఇచ్చారు, అవన్నీ చెక్ చేసుకోండి. సిగ్నల్ మొత్తం గ్రేడ్ 1 అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ది. ఓకేనా, తర్వాత మనం ఇంకోటి కూడా ఇచ్చారు కదా PDF లింక్ అని. సో అందులో ఏమి ఇచ్చారు అన్నది చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఇది ఇచ్చారనమాట. ఇందులో ఏమి ఇచ్చారు, ఇక్కడ ఏమి ఇచ్చారు చదవండి. అటెన్షన్ టు ద క్యాండిడేట్స్, సేమ్ అదే ఇచ్చి సేమ్ దానికి ఇన్ కంటిన్యూషన్, ఇందాక ఇచ్చిన కొరిజాండంకి ఇది కంటిన్యూషన్ అంట. నార్మల్ విండో అన్నది ఎప్పుడు ఓపెన్ అవుద్దో ఇచ్చారు. సేమ్ మనకి డేట్ అయితే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఉంటుంది, 15 days. ఇది నార్మల్ విండో. ఓకేనా, ఎలా అప్లై చేయాలి, ఈ వెబ్సైట్ rrbapply.gov.in త్రూ అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమి ఇచ్చారు. ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరు, ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ అంటే ఎవరు, న్యూ క్యాండిడేట్స్ అంటే ఎవరని అయితే ఇచ్చారు. ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే హూ హ్యావ్ అప్లైడ్ ఒక పోస్ట్కైనా లేదా ఎక్కువ పోస్టులకైనా కేటగిరీ 2 to 18 మధ్యలో కనుక అప్లై చేసి ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ టెక్నీషియన్ది మీరు రిక్వెజిట్ ఫీ కనుక పే చేస్తుంటే మీరు ఎగ్జిస్టింగ్ పెయిడ్ అప్లికెంట్స్లోకి వస్తారు. ఓకేనా, వాళ్ళకి విండో ఎప్పుడు మీకు 2nd 10 నుంచి 16th వరకు వితౌట్ ఎనీ ఫీ పేమెంట్ మీరు చేసుకోవచ్చు అంట. ఎలాగా, మీ పాత డీటెయిల్స్ యూజర్ క్రెడెన్షియల్స్ అంటే మీ యూజర్ నేమ్, లాగిన్ ID అండ్ తర్వాత పాస్వర్డ్ అది ఇచ్చేసి చేసుకోవచ్చు అంట. అండ్ మీరు దీస్ క్యాండిడేట్స్ కెన్ అప్లై చేయొచ్చు అంట, మోడిఫై చేసుకోవచ్చు అంట 2 to 18. ఆల్సో విల్ హ్యావ్ యాక్సెస్ ఫర్ న్యూ కేటగిరీస్ 19 to 14 వరకు యాక్సెస్ కూడా ఇస్తారంట. సో అది ఉంటుంది. తర్వాత దే విల్ గెట్ యాక్సెస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్చుకోవచ్చు, రీఅప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ చేసుకోవచ్చు, సిగ్నేచర్ చేసుకోవచ్చు, చేంజ్ ఆఫ్ RRB మార్చుకోవచ్చు, పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు గ్రేడ్ 3కి సంబంధించి అని అయితే ఇచ్చారనమాట. బట్ కొత్తగా అయితే అప్లై చేయొద్దని అయితే చెప్తున్నారు. ఎక్కువ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్స్ రిపీటెడ్గా వస్తాయి కాబట్టి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళైతే ఆల్రెడీ ఉన్న పాత డీటెయిల్స్తో ఫీజు ఆల్రెడీ కట్టారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని మళ్ళీ అప్లై అయితే చేయండి. ఓకేనా, నెక్స్ట్ న్యూ క్యాండిడేట్స్ గురించి ఏం చెప్తున్నారు. ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ న్యూ క్యాండిడేట్స్. ఏదైతే ఫర్ అప్లయింగ్ ఇవి కింద ఇచ్చిన క్రైటీరియాస్ మ్యాచ్ అయితే న్యూ క్యాండిడేట్స్ అంట. ఏంటంట, హూ హ్యావ్ సబ్మిటెడ్, ఆల్రెడీ సబ్మిట్ చేసినా కూడా మీరు ఇంతకుముందు
నాట్ పేడ్ ద అప్లికేషన్ ఫీజు కూడా కొత్తగా న్యూ క్యాండిడేట్లోకే వస్తారు. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పెయిడ్ అప్లికేషన్ ఫర్ టెక్నీషియన్ కేటగిరీ నెంబర్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేసి బట్ దే హ్యావ్ నాట్ అప్లైడ్ ఫర్ గ్రేడ్ 3 అంటే గ్రేడ్ 1కి అప్లై చేసి గ్రేడ్ 3కి అప్లై చేయని వాళ్ళు కూడా దీనిలో న్యూ క్యాండిడేట్స్ అనమాట. నెక్స్ట్ వేరే అప్లై చేశారు కదా సిఈఎన్ అంటే ఎన్టీపీసీ కానీ ఏఎల్పి ఇటువంటివి కూడా అప్లై చేసి ఇది అప్లై చేయకపోతే వాళ్ళు కూడా దీనికి ఈ నోటిఫికేషన్ పరంగా న్యూ క్యాండిడేట్సే. అలాగే హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ఎన్ఈసిఈఎన్కి అప్లై చేయని వాళ్ళు కొత్త వాళ్ళు ఆబ్వియస్గా ఇది. సో నెక్స్ట్ న్యూ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ 2 to 40 గ్రేడ్ 3కి సంబంధించి అప్లై అయితే చేయొచ్చు అని ఉంది. సో న్యూ ఆల్రెడీ మీ దగ్గర కనుక ఆల్ న్యూ అప్లికెంట్స్ హూ హ్యావ్ లాగిన్ క్రెడెన్షియల్స్ మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే వాటితోనే మళ్ళీ యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఆధార్ లింక్ అయ్యి ఉంటుంది కదా. సో అదే దాంతో మీరు మళ్ళీ యూజ్ చేసుకుని అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో డీటెయిల్గా అప్లై ప్రాసెస్ కూడా కావాలంటే అప్లై ప్రాసెస్ రిలేటెడ్ వీడియో కూడా చేస్తాను నేను. మీరు అప్లై ప్రాసెస్ అని అయితే కామెంట్ చేయండి, నేను వీడియో అయితే చేస్తాను దాని మీద. సో మోడిఫికేషన్ విండో గురించి ఇచ్చాడు. ఇందాక నార్మల్ విండో ఇచ్చారు కదా, నెక్స్ట్ మోడిఫికేషన్ విండో అయితే 1710 నుంచి 2110 నుంచి 10 వరకు 250 పేజెస్ అయితే మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ఆ మోడిఫికేషన్ పాత నోటిఫికేషన్లో పారా నెంబర్ 15 ప్రకారం వర్తిస్తుంది. ఓకే, సో పాత రూల్సే. అండ్ ఫర్ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ డేటా యాక్సెస్ అన్నది లిమిటెడ్ టు ఇది ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ సో మోడిఫికేషన్ విండో కండిషన్స్ అన్నవి పాత దానిలో నోటిఫికేషన్లో ఉన్నట్టే అని అంటున్నారు. సో మొత్తానికి మేజర్ ఇంపార్టెంట్ అన్నీ అయితే మాట్లాడుకున్నాం. అండ్ డూస్ అండ్ డోంట్స్ అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ అప్లోడింగ్ సంబంధించి డూస్ డోంట్స్కి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చారు. నేను అది మీకు ఇప్పుడు చూపిస్తాను, పాజ్ చేసి చదువుకోవచ్చు, లేదా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే అది కూడా నేను చేస్తాను అనమాట తర్వాత డీటెయిల్డ్గా. సో ఇంకా ఏం చెప్తున్నారో చూడండి. హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారు, చూసుకోండి. ఒకవేళ డౌట్స్ ఉంటే దానికి కాల్ చేయండి. టైమింగ్స్ ఉన్నాయి కదా, ఆ టైంలోనే కాల్ చేయండి. వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో ఆ టైంలో నెంబర్స్ అండ్ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఈ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడికి మీ డౌట్స్ ఏమున్నా అడగచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది వచ్చేటప్పటికి డూస్ అండ్ డోంట్స్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే పెట్టారు. సో ఒకసారి పాజ్ చేసి చదువుకోవచ్చు మీరు, ఫోటో ఎలా అప్లోడ్ చేయాలా అని దాని గురించి. లేదా డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేస్తే నేను దాని మీద కూడా చేస్తాను. అండ్ ఎవరైతే టెక్నీషియన్స్కి సంబంధించి ఎవరైతే మనకి ఆర్ఆర్బీ టెక్నీషియన్స్గా మంచి సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో తప్పకుండా మన క్లాసెస్ అయితే తీసుకోండి. సో 999కి మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన బెస్ట్ కోర్సు మొత్తం కంప్లీట్ కోర్స్ అయితే వచ్చేస్తుంది మీకు. టెక్నీషియన్ సంబంధించి జస్ట్ బిలో 1000 రూపీసే మీకు ఈ కోర్స్ అయితే వస్తుంది. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఈ జాబ్ క్రాక్ చేయాలి, ఎందుకంటే వేకెన్సీస్ చూశారు కదా. సో లాస్ట్ టైంతో పోలిస్తే ఎంతైనా తక్కువే కదా. సో లాస్ట్ టైం నేను ఇదే ఎగ్జామ్కి సంబంధించి 90+% మనం ఎగ్జామ్ అయితే క్లియర్ చేసాం అనమాట, 90% స్కోర్తో ఆల్మోస్ట్. సో నేను ఈ విషయంలో డెఫినెట్గా గైడ్ చేయగలుగుతాను. రీసెంట్ ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్లో మనం ఇది ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కలిపి అయితే వచ్చింది, అందులో నేనైతే 90% స్కోర్తో అయితే క్లియర్ చేశాను. అండ్ మన ఛానల్లో అండ్ మన యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళు కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లెవెల్ వరకు క్లియర్ చేసిన వాళ్ళు అనమాట మోస్ట్లీ. ఓకేనా, సో నేను ఆల్రెడీ ఎన్టీపీసీ క్లియర్ చేశాను, అదేవిధంగా ఇవి కూడా క్లియర్ చేశాను. సో హై స్టాండర్డ్స్ మనకి ఏ టైప్లో అడుగుతారో ఆ లెవెల్ వరకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకునే మనం క్లాసెస్ అయితే చేస్తున్నాం. సో మీకు యూజ్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా చాలా తక్కువ అమౌంటే పెట్టాం కదా, సో తప్పకుండా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 1000 రూపీస్ కన్నా చాలా తక్కువ ప్రైస్. అంటే మీరు ఒక 2 సినిమాలకి వెళ్తే 2-3 సినిమాలకి వెళ్తే సరిపోతుంది. మీకు లైఫ్ టైం ఆ అమౌంట్తో కోచింగ్ అయితే వచ్చేస్తుంది కదా, లైఫ్ టైం మీరు ఆ అమౌంట్ శాలరీ అయితే తీసుకోవచ్చు. దాన్ని బట్టి ఆలోచించి ఒకసారి క్లాసెస్ అయితే చూడండి. మనం డెమో క్లాసెస్ కూడా ఇచ్చాం, అవి నచ్చితే డెఫినెట్గా తీసుకోవచ్చు. తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది, యాప్ లింక్ని క్లిక్ చేసి కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇదే కాదు, ఎన్టీపీసీ అనే కాదు, ఏఎల్పీకి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉంది. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎల్పీకి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా, సో అది మనం చేస్తున్నాం. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీరు సింగిల్గా తీసుకోవాలి అనుకుంటే కూడా మొత్తం అక్కర్లేదు, జనరల్ సైన్స్ పార్ట్ తీసుకోవాలనుకుంటే జనరల్ సైన్స్ ఉంది మన దగ్గర 599K. లేదు సబ్జెక్ట్ వైజ్ రీజనింగ్ కావాలంటే, మ్యాథ్స్ కావాలంటే, లేదా అదేవిధంగా ఫిజిక్స్ కావాలన్నా, బయాలజీ, కెమిస్ట్రీ ఏది కావాలన్నా సబ్జెక్ట్ వైజ్ మీకు కనుక డౌట్ ఉంటే అదైనా తీసుకోవచ్చు. సో అన్నిటికీ కూడా SARAN కూపన్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. సో చాలా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయి. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఇప్పుడే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన దగ్గర తీసుకున్నా తీసుకోపోయినా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి.
బెస్ట్. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంటుంది. మీరు ఎప్పుడో ఎగ్జామ్ డేట్ వచ్చాక ప్రిపేర్ అవుదాం, నోటిఫికేషన్ వచ్చాక ఇట్లా అనుకోవద్దు. నోటిఫికేషన్ ఎలాగో వచ్చేసింది, బట్ ఎగ్జామ్ డేట్లు చివరి దాకా 1 month ముందు ఇట్లాంటివి పెట్టుకోవద్దు. ఇప్పుడే స్టార్ట్ అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే సబ్జెక్ట్ వైజ్ కానీ లేదా అప్డేట్స్ ఏదైనా ఈ వీటికి సంబంధించి ఫాస్ట్గా రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను నేను. మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింకులు అయితే ఇచ్చాను. క్లిక్ చేయండి, అక్కడ మీ డౌట్స్ అడగచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అయితే అడుగుతున్నారో అట్లా మీరు అడిగి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అప్డేట్స్ కూడా రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అన్నీ అక్కడ వస్తాయన్నమాట క్విక్గా. సో అక్కడి నుంచి మీరు ముందే తెలుసుకోవచ్చు. దాంతోపాటు మీరు పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాను, అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు అనమాట. అండ్ మీకు ఇందాక నేను చెప్పాను కదా, మీకు ఏదైనా బెస్ట్ జోన్ కావాలంటే బెస్ట్ జోను, లేకపోతే ప్రిఫరెన్స్ ఆర్డర్ కావాలంటే ప్రిఫరెన్స్ ఆర్డర్ టెక్నీషియన్ అని కానీ కింద కామెంట్ చేయండి. సో దట్ నేను ఆ వీడియోస్ అయితే చేస్తాను. ఇక్కడ చూశారు కదా, నేను ఆల్రెడీ చేశాను అనమాట. బెస్ట్ జోన్ కానీ ప్రిఫరెన్స్ ఆర్డర్ కానీ ఎన్టీపీసీ రీసెంట్గా వచ్చినాయి కదా, వాటి మీద చేశాను. మెడికల్ టెస్ట్కి సంబంధించిన వీడియో అయితే చేశాను, ఎట్లా జరుగుతాయి అన్నీ. ఎన్టీపీసీ అనే కాదు, మీకు కంప్లీట్ మెడికల్ టెస్ట్లు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫామ్ ఫిల్లింగ్ అని అన్నీ మనం చేస్తాం అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి, మీకు అన్ని వీడియోస్ అక్కడ దొరుకుతాయి. అండ్ మీ కామెంట్స్ని బట్టి నేను ఎక్స్ట్రా వీడియోస్ కూడా చేస్తాను. అండ్ 8th పే కమిషన్ వస్తే మీ శాలరీ ఎంతవరకు పెరుగుతుందని కూడా రీసెంట్గా వీడియో అయితే చేశాను, అది మీరు చూడొచ్చు. డిఏ 50% దాటితే బెనిఫిట్స్ కానీ ఇవన్నీ మీకు యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను ఆ వీడియోస్ అన్నవి, అవి కూడా చెక్ చేయండి. ఓకే, సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.